ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. లాస్ట్ వీక్ మనం కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రాంలో మ్యూచువల్ ఫండ్స్పై మేము పెట్టినటువంటి శ్రమ ఎంతదో, ఆ శ్రమని ఫలితం రూపంలో మీ దగ్గరికి ఎలా తీసుకురావచ్చో కూడా మాకు పరిధి మేరకు, మాకున్నటువంటి నాలెడ్జ్ మేరకు వీలైనంత వివరంగా ప్రజెంట్ చేశాం. ఈ రోజున చర్చ ఏంటంటే, అలాగే ఈక్విటీస్లో కూడా మేము చేసిన శ్రమ ఏంటి, ఆ రీసెర్చ్ అంతా కూడా వడ్డించడానికి రెడీగా ఉన్నాం. అంటే మీరు ఆరగించడానికి మాత్రమే ముందుకు రావాలి. ఆరగించిన తర్వాత జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పాటు చేయడం మా యొక్క బాధ్యత. అది వాడుకోకపోవటం మీ ఇష్టం. ఇది మార్కెటింగ్ ఎక్సర్సైజ్ అనుకునే కన్నా కూడా కేవలం సమాచారానికి సప్లై చేయడానికి చేసే ఎఫర్ట్గా భావిస్తారని భావిస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమంలో నాతో పాటు వివరాలు పంచుకోవడానికి యశ్వంత్ కూడా స్టూడియోలో రెడీగా ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏమి కొనాలో, ఎప్పుడు కొనాలో, ఎందుకు కొనాలో, ఎప్పుడు వరకు ఉంచాలో, ఎప్పుడు అమ్మాలో అనేది ఏ ఇన్వెస్టర్కి ఫండ్ మేనేజర్ చెప్పరు. అంత మాత్రాన వారందరూ తెలివి లేకుండా పనిచేస్తారంటే కాదు. వారందరూ కూడా ప్రొఫెషనల్సే జాగ్రత్త తీసుకుని కొన్ని పరిమితులకు లోబడి చేస్తారు. అయితే దానికన్నా కూడా వాళ్ళు ప్రతి మ్యూచువల్ ఫండ్లో కూడా 100-200 షేర్లు, మనం పోయిన వారం చూసిన ఎగ్జాంపుల్లో చూస్తే నిప్పన్ స్మాల్ క్యాప్లో 225 షేర్ల కన్నా ఎక్కువ ఉన్నట్టు తెలిసింది. అంటే మీరు డైవర్సిఫికేషన్ చేద్దాము అనుకుంటే మీ యొక్క స్టాక్స్ విపరీతంగా నెంబర్ పెంచితే వచ్చే ఫలితం ఏమీ ఉండదు. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ ఒకటి కన్నా ఎక్కువ కొనుక్కుంటే డైవర్సిఫికేషన్ రాదు. దాని ఫలంగా వచ్చే ఫలితం లేకపోగా కొద్ది గొప్ప నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే థియరిటికల్గా 30-35 షేర్స్ కన్నా మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువ ఉంటే డైవర్సిఫికేషన్ బెనిఫిట్ ఉండదు. అందువల్ల దయచేసి మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ కోసం ట్రై చేయకూడదు. ఈరోజు మేము ప్రజెంట్ చేయబోయేది ఏంటంటే, మేము కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే పోర్ట్ఫోలియో ప్రైమర్ అంటాం. అందులో ఏం చేస్తామంటే, మీ యొక్క పోర్ట్ఫోలియోని కూలంకషంగా విశదీకరించి మీకున్న పోర్ట్ఫోలియోలో ఉన్న లోటుపాట్లని మీ అంతటా మీరే గుర్తించేట్టుగా చేయటమే కాకుండా, రాబోయే రోజుల్లో నేను పలానాది కొందాము అనుకుంటే మీ స్నేహితుడికి మంచిది అవ్వచ్చు, మీకు మంచిదో కాదో కూడా తెలిసే ప్రయత్నం ఉండాలి. అందువల్ల అవన్నీ కూడా క్రోడీకరించి ప్రైమర్ అనే కాన్సెప్టు మా దగ్గర వచ్చినటువంటిది యూనిక్గా ఇండియాలో ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి అది మీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. దాని గురించి ప్రాథమికంగా కొన్ని వివరాలు ఇవ్వాల్సిందిగా యశ్వంత్ని ఇప్పుడు కోరుతాను. రైట్ అండి. అంటే ప్రైమర్ గురించి స్పెసిఫిక్స్, యూస్ కేసు ఒకటి చూసే ముందు జనరల్గా అసలు మార్కెట్ ఈక్విటీస్ పరంగా చూస్తే కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. సో నా స్క్రీన్ షేర్ చేస్తూ ఐ విల్ గెట్ ఇన్ టు ది కాన్సెప్ట్. ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇన్వెస్టర్స్ ఏంటంటే, ఎంతమంది ఇన్వెస్టర్స్ కలిసినా మనం మన ఫ్రెండ్సో లేకపోతే మన చుట్టాలతో కలిసినా మనం ప్రైసెస్ని మాత్రం పెంచలేము. అది ఉన్న వాస్తవం. అదే ప్రైసే కాకుండా ఉన్న కంపెనీ యొక్క లాభాలు కూడా వీ కెనాట్ బీ అ పార్ట్ ఆఫ్ దట్. కంపెనీ అనేది వారి పర్ఫార్మెన్స్, వారి ఫండమెంటల్స్ ప్రకారం, వారి యొక్క బిజినెస్ ప్రకారం కైండ్ ఆఫ్ ఫంక్షన్ చేసిద్దే కానీ యాజ్ అ షేర్ హోల్డర్ మనం వెళ్ళి వారి లాభాలని ఎప్పటికైనా పెంచలేము. అదే కాకుండా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎక్కువ లాభాలు సంపాదించే కంపెనీకి షేర్ ప్రైస్ పెరగక తప్పదు. అంటే ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కానీ ఫండమెంటల్స్ని ప్రైస్ చేసిద్దే కానీ నాట్ ది అదర్ వే రౌండ్. అంటే నాట్ ప్రైస్ని ఫస్ట్ మనం ఫాలో చేసి దాని తర్వాత ఫండమెంటల్స్ వస్తాయని కూడా మనం అనుకోకూడదు. వీ షుడ్ ఆల్వేస్ బీ ఫర్మ్ దట్ ఫస్ట్ ఫండమెంటల్స్ రావాలి. అదే కాకుండా ఇన్ జనరల్ మనం మార్కెట్లో పార్టిసిపెంట్స్ కాబట్టి మార్కెట్లో ఉండే రిస్క్ అందరికీ ఒకటే. అంటే మార్కెట్ రిస్క్ ఏదైతే ఉందో, ఈ సిస్టమేటిక్ రిస్క్ ఏదైతే ఉందో అందరికీ ఒకటే, నాకైనా మీకైనా. మనం ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియోలో ఇండిపెండెంట్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క స్టాక్ రిస్క్ వేరేగా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మన అందరం మార్కెట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఈ మార్కెట్ రిస్క్ అనేది అందరికీ ఒకటే. ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉందంటే అందరికీ తెలిసిన మాట వాస్తవమే. ఎలా ఉందంటే కరెక్షన్లో ఉంది. మోర్ దెన్ 12.5-13% ఫ్రమ్ పీక్ కరెక్ట్ అయిన నిఫ్టీ ఏదైతే ఉందో అందరికీ ఇప్పుడు కొంచెం ఆందోళనలకి కొంచెం ఇట్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ క్రియేటింగ్ సమ్ హ్యావక్. అదే కానీ ఈ సమయంలో కూడా కొన్ని ముఖాలు ఎలా ఉన్నాయంటే స్టిల్ దే ఆర్ స్మైలింగ్. ఎందుకు ఉన్నాయని కూడా మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మనం వారు చేసేది ఏంటి రైట్గా చేస్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవాలి.
మార్కెట్ పడుతున్నా వాళ్ళ మనశ్శాంతికి అయితే కొదవలేదు. సో వారు ఒక ప్రాసెస్ ఫాలో చేసుకుంటున్నారు కాబట్టి వారు మనశ్శాంతిగా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతున్నారు. ఎలా అయితే వాలటాలిటీ ఉందో ఆ వాలటాలిటీని సింపుల్గా ఆపర్చునిటీలా ట్రీట్ చేస్తున్నారే కానీ అదేదో కాన్సిక్వెన్స్ నేను ఏదో ఒక ఇండిపెండెంట్గా ట్రీట్ చేయటం వల్ల నాకే ఎక్స్ట్రా బరువు కైండ్ ఆఫ్ పడుతుందని వారు కూడా ఊహించుకోవట్లేదు, అనుకోవట్లేదు. సో ఇప్పుడు వరకు మనం చూసాం, కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటో చూసాం. సో ఇలా ప్రాసెస్ ఫాలో చేసే ఇన్వెస్టర్ వారి జర్నీ అంటే హైలో ఎలా ఉంది, అలాగే ప్రస్తుతం ఎలా ఉంది, వారు ఏమైనా డిఫరెంట్గా చేశారా అని కూడా ఒకసారి చూసే ఉద్దేశం చేద్దాం. సో డిసిప్లిన్ డెలివర్స్. సో ఏదైతే 27th సెప్టెంబర్ నాటికి ఈ రీసెంట్ అయిన కరెక్షన్ కంటే ముందు ఎలా ఉంది, ఒక పలానా ప్రాసెస్ ఫాలో చేసే ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో ఎలా ఉందా అంటే పోర్ట్ఫోలియో వాల్యూ ఏమో 26.6% వర్సెస్ నిఫ్టీ అట్ అరౌండ్ 18.5%. సో బ్రహ్మాండంగా అరౌండ్ 8.5% అవుట్ పెర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి మార్కెట్ రాదర్ ద పోర్ట్ఫోలియో అండ్ ప్రాసెస్ ఈస్ డూయింగ్ గుడ్ అని అనుకోవాలి. సో ఇప్పుడు 22nd జనవరి ఏదైతే మనం ఈ వీడియో షూట్ చేస్తున్నామో ఒక శాంపుల్ స్నాప్షాట్ తీసానో ఆ 22nd జనవరికి ఎంత ఉంది పోర్ట్ఫోలియో అని చూస్తే 21.39% వర్సెస్ నిఫ్టీ ఎట్ 14.13. అంటే మార్కెట్ మోర్ దెన్ 13% కరెక్ట్ అయినా, ఇండెక్స్ ఇంత కరెక్ట్ అయినా కూడా వీరి యొక్క పోర్ట్ఫోలియో స్టిల్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, రిటర్న్స్ కూడా ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఏమైనా డిఫరెంట్గా చేశారంటే ఈ ఇన్వెస్టర్ ఏం చేశారు, ఆల్వేస్ హెల్డ్ గ్రోత్ స్టాక్స్ బిలో ఫేర్ ప్రైసెస్. మనం ఎప్పుడు చెప్తా ఉంటాం ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అదే కాకుండా ఫేర్ ప్రైస్ కంటే తక్కువలో ట్రేడ్ అవుతూ ఉంటే అవే ఉంచుకోలే కానీ మనం ఎక్స్ట్రా అసోసియేషన్ ఉండాల్సిన అవసరం లేదు ఏ పలానా స్టాక్కి. అదే కాకుండా ఫేర్ ప్రైస్ రీచ్ అయినప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా ఎగ్జిట్ అయిపోవడం, అది ఇంకో 1-2% ఎక్స్ట్రా ఇంకా లాభం ఉండొచ్చేమో లేకపోతే ఇంకొంచెం పెరిగిద్దేమో లాంటి ఎగ్జంప్షన్స్ ఉంచుకోకుండా వితౌట్ ఎనీ బయాస్ మనం ఫేర్ ప్రైస్ రీచ్ అయినప్పుడు అమ్మేయాలి. అదే కాకుండా ఏదైతే ఫేర్ ప్రైస్ రీచ్ అయినప్పుడో లేకపోతే ఫండమెంటల్స్ బాగా ఏదైతే మనం ఒక పలానా స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతామో దాని దగ్గర నుంచి వచ్చిన ఫండ్స్ని కూడా తిరిగి ఇలాంటి ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ అండర్ ప్రైస్ స్టాక్స్లోనే రీఇన్వెస్ట్ చేయాలి. అలా చేసుకుంటూ పోతేనే మన పోర్ట్ఫోలియో ఫండమెంటల్స్ కూడా ఎప్పుడు స్ట్రాంగ్ ట్రాజెక్టరీలో ఉండి ఇటువంటి రిటర్న్స్ మనకు కూడా ఎంతో ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి ప్రాసెస్ ఫాలో చేస్తే ఎప్పుడైనా సరే రివార్డ్స్ అనేది మనలాంటి ఇన్వెస్టర్స్ని ఫాలో చేసుకుంటూ వస్తాయి. వద్దనుకున్నా కూడా డెఫినెట్గా మన వైపే తిరుగుతూ ఉంటాయి ఆ రివార్డ్స్. సో ఇందాక ప్రసాద్ గారు అన్నారు పోర్ట్ఫోలియో ప్రైమర్ అని ఒక కొత్త యాప్ మనం డిజైన్ చేసాం. విత్ ప్రైమరీగా మన ఉద్దేశం ఏంటంటే మనం చెప్పే కాన్సెప్ట్స్, మనం చేసే ఈకాస్ రిపోర్ట్ ఎలాగో డిస్కస్ చేస్తూ ఉన్నాం కానీ నా పోర్ట్ఫోలియోలో నేను ఒక పలానా స్టాక్ యాడ్ చేయాలో లేకపోతే ఇంకో స్టాక్ కొంచెం అమౌంట్ నేను విత్డ్రా చేయాలి అంటే నా స్పెసిఫిక్ కేసులో ఏది బెస్ట్ అనేది చెప్పే కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, చెప్పే ఫెసిలిటీ కూడా ఎక్కువ వరకు లేదు. ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్టర్స్ అయినా అనలిస్ట్స్ అయినా లేకపోతే ఏదైనా బ్రోకర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక పలానా స్టాక్ గురించి చెప్పమంటే అది మంచిదో కాదో అని చెప్తారే కానీ నాకు మంచిదా, ఎందుకు మంచిది కాదు అని చెప్పే అవకాశం ఎవరు చేయరు. అదే మన పోర్ట్ఫోలియో ప్రైమర్ ద్వారా చేయటానికి ట్రై చేసాం అండ్ వీఆర్ హ్యాపీ టు సే వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దట్. సో ఇన్వెస్టర్ ప్రయోజకం కోసమే ఈ బిల్డ్ చేసిన ఈ పోర్ట్ఫోలియో ప్రైమర్ అనేది ఒక యాప్ అని చెప్పుకోవచ్చు. ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా కూడా ఈజీగా యూజ్ చేసేయచ్చు. దీనికి సైజ్తో సంబంధం లేదు, పోర్ట్ఫోలియో వాల్యూతో సంబంధం లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ గివింగ్ ఏ కస్టమైజ్డ్ రిపోర్ట్ టు యూ. కస్టమైజ్డ్ ఇంటర్ఫేస్ ద్వారా పలానా స్టాక్స్ లేకపోతే పలానా ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఎలా మారుతున్నాయని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనితో మీ పోర్ట్ఫోలియోకి ఎనలేని బలం వద్దనుకున్నా కూడా చేకూరుతుంది. మీకు వచ్చే లాభాలకి క్రెడిట్ కూడా మాకు ఇవ్వాల్సిన అవసరమే లేదు. బికాస్ దిస్ ఈజ్ యూజ్ టు బీ జస్ట్ ఏ ఇంటర్ఫేస్ లాగా ఇచ్చి మీరు డెసిషన్స్ తీసుకునే ఎనేబుల్ చేసే ప్రయత్నమే ఈ పోర్ట్ఫోలియో ప్రైమర్ కూడా. ఒక్కోసారి ఆలస్యం అవ్వచ్చేమో కానీ మనం ఇందాక చూసాం ఫండమెంటల్స్ ఫాలో చేసి ఒక ప్రాసెస్ ఫాలో చేస్తే రిటర్న్స్ అనేది తప్పకుండా ఇన్వెస్టర్స్ వైపు వస్తూనే ఉంటాయి. సో ఈ పోర్ట్ఫోలియో ప్రైమర్ అనేది ఎలా వాడచ్చు అంటే నా స్క్రీన్స్ ఒకసారి చూసినట్లయితే ఈ పోర్ట్ఫోలియో ప్రైమర్ స్క్రీన్ అనేది ఫస్ట్ ప్రైమరీ స్క్రీన్ ఇలా ఉండి కింద మనం ఈ క్యాష్ లేకపోతే ఒక పోర్ట్ఫోలియో ఇచ్చి ఫస్ట్ దీనికి ఫీడ్ చేసి నా పోర్ట్ఫోలియో ఇది అని ఈ సిస్టమ్కి చేయగలగాలి. సో ఆ తెలియజేసిన తర్వాత ప్రొసీడ్ టు మై డేటా అని చూసినట్లయితే అప్పుడు అసలు ఏవేవి ఉన్నాయి, మనం ఇన్పుట్ చేసింది ఏంటి అని కూడా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ పలానా ఇన్వెస్టర్లో ఎన్నైతే స్టాక్స్ ఉన్నాయో, ఎంతెంత క్వాంటిటీలో ఉంది, ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఏంటి అంటే దాని వాల్యూ ఏంటో కూడా చెప్పే అవకాశం ఈ స్క్రీను, ఈ ప్రైమర్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఈ పోర్ట్ఫోలియోలో చూసినట్లయితే అరౌండ్ 52 lakhs వర్త్ ఆఫ్ స్టాక్స్ని ముందే ఇచ్చి ఈ సిస్టమ్కి ఫీడ్ చేసాం.
సో ఇక్కడ సబ్మిట్ కనుక క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చే స్క్రీన్ ఏంటి అంటే ఇండస్ట్రీ వైజ్ డైవర్సిఫికేషన్. అంటే నా పోర్ట్ఫోలియోలో నేను ఏదో పలానా ఇండస్ట్రీకి ఓవర్ ఎక్స్పోజర్ తీసుకున్నానా లేదా అని కూడా ఫస్ట్ చెప్పిద్ది. బికాజ్ వీ ఆల్వేస్ సే, ఎప్పుడైనా సరే చెప్తా ఉంటాం 20% కంటే ఎక్కువ ఒక పలానా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయకూడదు, ఎందుకంటే వీ డోంట్ వాంట్ ఎక్స్ట్రా రిస్క్. డైవర్సిఫికేషన్ అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి. సో ఈ పలానా ఇన్వెస్టర్ది మ్యాక్సిమం ఎంత ఉందా అంటే ఆటోమొబైల్స్లో 18.5%, కంప్యూటర్ సాఫ్ట్వేర్లో 17.68% అండ్ సో ఆన్. సో ఏ ఒక్క ఇండస్ట్రీలో 20% కంటే కూడా ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకోలేదు. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇండస్ట్రీ లెవెల్ పరంగా కాకుండా మార్కెట్ క్యాప్ సెగ్మెంట్ అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మనం ఎప్పుడు చెప్తా ఉంటాం లార్జ్ క్యాప్, అల్ట్రా లార్జ్ క్యాప్ ఏమో వెల్త్ ప్రిజర్వేషన్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఏమో వెల్త్ క్రియేషన్ అని. సో బ్యాలెన్స్ అనేది ఉండాలి. అంటే నేను ఒక చాలా పెద్ద ఇన్వెస్టర్, కొంచెం ఏజ్డ్ ఇన్వెస్టర్ అయితే నా ఫోకస్ కొంచెం అల్ట్రా లార్జ్ క్యాప్ వైపు ఉండొచ్చు, కానీ ఒక యంగ్ లేకపోతే మిడ్ ఏజ్డ్ మ్యాన్ నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటేనే దేర్ ఇస్ ఫేర్ టు హ్యావ్ ఎక్స్పోజర్ టు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. సో ఏదైనా పలానా మార్కెట్ సెగ్మెంట్లో మనం ఓవర్ ఎక్స్పోజర్ తీసుకున్నామా లేదో కూడా చెప్పే ప్రయత్నం చెప్తుంది ఈ ప్రైమర్. ఈ ప్రైమర్ గురించి మరికొన్ని వివరాల్ని ప్రసాద్ గారు అందిస్తారు. ప్రైమర్ గురించి కొన్ని ప్రాథమిక విషయాలు చెప్పిన తర్వాత యశ్వంత్ దగ్గర నుంచి నేను తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేస్తూ ఇంకొన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రైమర్లో తర్వాత వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పబోయే ముందు నా స్క్రీన్ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు కనుక ఒకసారి నా స్క్రీన్ చూసినట్లయితే పోర్ట్ఫోలియోలో ఏమేమి ఉన్నాయో యశ్వంత్ చూపించారు. అందులో మీరు కనుక మార్పులు చేసినట్లయితే అంటే క్వాంటిటీ పెంచినా తగ్గించినా అమ్మివేసినా చేస్తే మార్చుకోవడానికి ఎడిట్ బటన్ ఉంటుంది. కాబట్టి మీ పోర్ట్ఫోలియోని ఎప్పుడు మీరంతటా మీరే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి దానిలో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ చూపించాడు, అలాగే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కూడా ఎక్స్పోజర్ చూపించారు. ఆ తర్వాత వచ్చే అంశం ఏంటంటే మీకు మాత్రమే సంబంధించిన పోర్ట్ఫోలియో, ప్రజలందరికీ ఉపయోగపడేది కాదు. మీ పోర్ట్ఫోలియో, మీ ఒక్కళ్ళకే వ్యక్తిగతమైనటువంటి పోర్ట్ఫోలియో యొక్క బీటా ఎంతో చెప్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ పోర్ట్ఫోలియో యొక్క బీటా ఎంత ఉంది అంటే 0.96, అంటే దాదాపుగా ఇండెక్స్తో సమానంగా ఉంది. కాబట్టి మార్కెట్ మొత్తానికి రిస్క్ వస్తే మీకు దెబ్బపడుతుందేమో, కానీ అదర్వైజ్ మార్కెట్ మూలంగా మీకు వచ్చే రిస్క్ ఏమీ ఉండదని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. ఆ తర్వాత ఇవాళ పోర్ట్ఫోలియో మీకు మంచి స్టాక్లే ఉన్నాయా అని తెలియాలి అంటే మీ పోర్ట్ఫోలియో PE రేషియో ఎంతో చూడాలి. అది చూస్తే ఈ పోర్ట్ఫోలియోలో 15.85 ఉంది. ఇదే సమయంలో నిఫ్టీ PE రేషియో ఎంతో చూస్తే 21.5. అంటే ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్ బాగుంది, బీటా బాగానే ఉంది, పోర్ట్ఫోలియో PE రేషియో తక్కువ ఉంది, నిఫ్టీ PE రేషియో కన్నా కూడా తక్కువ ఉంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆ తర్వాత ఇంకొకటి ఏమొస్తుందంటే నా పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్ల గురించి చెప్పండి అంటే ఇలా అన్ని కంపెనీలు చూపిస్తూ అందులో కొన్ని గ్రీన్ కలర్లో కూడా వేయటం జరుగుతుంది. కొన్ని కాదు, ఎక్కువ కంపెనీలు. అంటే ఆయనకి ఆ కొన్న కంపెనీలన్నీ కూడా లాభాలు పెంచుకుంటున్నాయి అని అర్థం. దాని గురించి డీటెయిల్స్గా రావాలి అంటే చిన్న చిన్న ప్రింట్ ఉంది కాబట్టి మీకు పెద్దగా కనపడదని ఇప్పుడు ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB షేర్స్ ఆయన దగ్గర 2476 ఉంటే పక్కనున్న రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కాలమ్స్లో ఉన్న వాల్యూస్ చూస్తే 17,000, 23,000, 29,000, చివరిలో కూడా 29,000 ఉంది. ఎందువలన అంటే 2024 డిసెంబర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి. అంటే లేటెస్ట్ రిజల్ట్స్ వచ్చిన వరకు చూస్తే పెరుగుతూనే ఉన్నాయి. అలాగే రోసరీ బయోటెక్ చూస్తే 181 షేర్స్ ఉన్నాయి, 4,274, 4,460, తర్వాత 4,538. ఇది కూడా లాభాలు పెరుగుతున్నాయి. అది మొట్టమొదట కనపడే అంశం. ఆ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి అంకెలే కనుక మీరు చూసినట్లయితే అందులో ప్రైస్ ఎంత, దాని యొక్క టార్గెట్ ఎంత, మీరు చేయవలసిన యాక్షన్ ఏంటో కూడా చెప్పబడుతుంది మీరు అడగకుండానే. అక్కడ చూసినట్లయితే 100.32 ఏమో ప్రైస్ అని, 144 ఏమో ఫెయిర్ ప్రైస్ అని, డెసిషన్ చూస్తే హోల్డ్ అనే ఉంది. అంటే అర్థం ఏంటి, ఈ కంపెనీ PNB ఖచ్చితంగా ఉంచుకోదగిన షేరు, బికాజ్ ఫెయిర్ వాల్యూ ఇస్ 144. తర్వాత రోసరీ చూస్తే 802 ఇస్ ద మార్కెట్ ప్రైస్, 1,125 ఇస్ ద ఫెయిర్ ప్రైస్, అది కూడా హోల్డ్. ఇలా మీకు ఏ కంపెనీ గురించి ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా సమగ్రమైన వివరాలు ఇస్తుంది. ఆ తర్వాత బాటమ్ ఆఫ్ ద స్క్రీన్లో చూస్తే అన్ని కంపెనీలు ఇచ్చేసిన తర్వాత మీ టోటల్ పోర్ట్ఫోలియో ఎర్నింగ్స్ ఎంతో కూడా ఇస్తుంది. ఇక్కడ చూస్తే ఈ పోర్ట్ఫోలియోకి 2,71,000, తర్వాత 2,99,000, తర్వాత 3,24,000. డిసెంబర్ రిజల్ట్స్ ఇంకా అన్నీ రాలేదు కాబట్టి కొంతవరకే వచ్చినాయి, అందువల్ల 3,30,000. అంటే టోటల్ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, కంపెనీ వైజ్గా కూడా ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి అని తెలుస్తుంది. ఆ తర్వాత లాస్ట్ వీక్లో మనం చెప్పినటువంటి విధంగా ఈ పోర్ట్ఫోలియో అంటే అక్కడ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో చూపించడం జరిగింది. ఇక్కడ ఈ పోర్ట్ఫోలియో ఉన్న వ్యక్తికి మీ టోటల్ పోర్ట్ఫోలియో ఎంతవరకు పెరగచ్చో చెప్పడం జరుగుతుంది, ఎంతకన్నా పెరగడానికి అవకాశం ఉండదో కూడా చెప్పడం జరుగుతుంది. చెప్పడమే కాకుండా ఇలా మనం చేసిన
ఎస్టిమేటు గడిచిన 17-18 మంత్స్లో చూస్తే ఎంత యాక్యురేట్గా ఉందో కూడా చెప్పబడుతుంది. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే ఈయన పోర్ట్ఫోలియో 98.1% యాక్యురేట్ లెవెల్లో మనం ప్రిడిక్ట్ చేస్తే ఈయనకి ప్రస్తుతం 52 lakhs పోర్ట్ఫోలియో ఉంటే మ్యాక్సిమం 64 కన్నా పెరగదండి, అలాగే 45 కన్నా తగ్గదండి అని కూడా చెప్పబడుతుంది. ఎందుకు మీకు ఉపయోగం అంటే, ఒకవేళ మీరు నాకు ఏమీ యాక్షన్ చేయడం ఇష్టం లేదండి అంటే మార్కెట్ బాగా పెరిగి కనుక 65 లక్షల పోర్ట్ఫోలియో అయితే మీరు వెంటనే ఏం గమనించాలి, నా పోర్ట్ఫోలియో ఫుల్లీ ప్రైస్ వచ్చేసింది కాబట్టి మంగళవారం మొత్తం శుభ్రంగా అమ్మేసి క్యాష్ చేసుకుని బ్యాంకులో పెట్టుకోవచ్చు, మళ్ళీ తర్వాత తగ్గినప్పుడే కొనుక్కోవచ్చు. ఎందుకువల్ల ఇంతకన్నా పెరగదు. అలా యాక్యురసీ లెవెల్ ఎంత ఉంది, 98% ఉంది కాబట్టి ధైర్యంగా చేయగలుగుతారు. ఇప్పుడు ఆ తర్వాత ఇంకా కొద్దిగా వెళ్ళినట్లయితే ఇప్పటి వరకు ఎర్నింగ్స్ చూపించాను. ఇప్పుడు ఫండమెంటల్స్ అంటే మీ దగ్గర ఉన్న ప్రతి షేర్ యొక్క ప్రతి కంపెనీకి కూడా దాని యొక్క సేల్స్ పర్ షేర్ ఎంతో తీసుకుని మీ దగ్గర ఉన్న క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే వచ్చేది సేల్స్ మీకు సంబంధించినవి. అలా అన్ని కంపెనీలకు సంబంధించిన సేల్స్ అన్నీ కలిపితే ఎలా ఉంటాయో కూడా మీకు చూపించబడుతుంది. ఇదంతా కూడా మీరు అడగవలసిన అవసరం లేకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ హ్యాండ్ సైడ్లో పైన మొట్టమొదట ఉన్న గ్రాఫే చూస్తే అన్ని సేల్స్ అన్ని బ్రహ్మాండంగా పెరుగుతున్నట్టుగా గ్రాఫ్ కనపడుతుంది. ఆ తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే పెరుగుతుంది, ఎబిటా అది కూడా చూస్తే పెరుగుతుంది. అన్నీ కూడా బ్రహ్మాండమైన టాల్ టవర్స్ లాగా ఉంది. అంటే మీకు ఏం అర్థం కావాలి, నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఇండివిజువల్గా బాగున్నాయి, అన్నీ కలిపితే సేల్స్ పరంగా బాగుంది, ప్రాఫిట్ బాగుంది, ఎబిటా బాగుంది. అందుకే క్రింద మీకు అన్నీ కూడా రెడ్ కలర్లో యారో వేయటం జరిగింది. అన్నీ పెరుగుతున్నాయి. అంటే మీరు నిశ్చింతగా నా పోర్ట్ఫోలియోలో అన్ని మంచి షేర్లు ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఉంచుకోమని చెప్తున్న షేర్లే ఉన్నాయి, అన్నీ చూస్తే కూడా ఫండమెంటల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, నమ్మకంగా ఉంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే, మీరు పోర్ట్ఫోలియో మాకు అప్పచెప్పిన రోజున లేదా మాకు అందించిన రోజున అప్పటి వరకు గడిచిన కొన్ని సంవత్సరాలుగా మేము స్టడీ చేస్తాం. ఏమని, ఇదే పోర్ట్ఫోలియో ఈ వ్యక్తి ఎప్పుడు కొన్నారో తెలియదు కాబట్టి 3 సంవత్సరాల క్రితమో 4 సంవత్సరాల క్రితమో కొని ఉంటారు అని భావిస్తూ అప్పటి నుంచి కనుక ప్రాసెస్ ఫాలో అయితే ఎంత వచ్చేదో చూపిస్తాం. మీ పోర్ట్ఫోలియో యాజిటీస్కి ఎంత పెరిగిందో కూడా చూపిస్తాం. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే ఈ పోర్ట్ఫోలియో అంతకు ముందు నుంచి కనుక మనకి ఇచ్చి ఉన్నట్లయితే ఎంత జరిగేదని చూస్తే 62,55,000 అయ్యి ఉండేది. అలాగే మన దగ్గర ప్రాసెస్ ప్రకారం ఫాలో అయి ఉంటే కనుక మనకి 93,26,000 అయ్యేది. ఆ తర్వాత మనకి ఈ మొత్తాన్ని కనుక 3 ఏళ్ల క్రితమే మొత్తం అమ్మేసి మన ప్రాసెస్ ప్రకారమే ఈక్విటీస్ కొనుక్కుంటే కనుక 90 lakhs అయ్యేది. అంటే మీరు కోల్పోతున్న నష్టం ఏంటో ప్రాసెస్ లేకుండా ఉండటం మూలంగా తెలియజేయబడుతుంది. ఇక ఆ తర్వాత అన్నింటికన్నా ముఖ్యమైన ఉద్దేశం, అన్నింటికన్నా ముఖ్యమైన ఇంటర్ఫేస్ ఏంటంటే, మీకు వచ్చే సందేహం ఏంటంటే, గడిచిందేదో గడిచింది, అయిపోయిందేదో అయిపోయింది, కానీ ఇహ నుండి అన్నా నేను కొనుక్కోవాలంటే ఏం కొనుక్కోవాలి అని అడిగితే దానికి కూడా సమాధానం చెప్పాలి, రీజన్స్తో సహా చెప్పాలి. నాకు తెలుసు అన్నట్టుగా నేను ఏదో కథలు చెప్పడం, నాకేదో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా మాట్లాడటం కాదు, సశాస్త్రీయంగా నెంబర్స్తో చెప్పాలి. అక్కడ దానికోసం మీకు ఆస్క్ మీ అనే బటన్ కనపడుతుంది. ఆస్క్ మీ అనేది కనుక క్లిక్ చేస్తే 2 ప్రశ్నలు ఉంటాయి. మీకు వచ్చే డౌట్ ఏంటి, ఈ షేర్ కొనుక్కోవచ్చా లేదా నాకు డబ్బులు అవసరం, ఏది అమ్ముకోవాలంటే లాభం వచ్చింది అమ్ముకోవటం కాదు, ఏది ఇంకా పెరగడానికి అవకాశం తక్కువ ఉందో అది అమ్మి డబ్బులు తీసుకోవాలి. కానీ లాభం వచ్చిన షేర్ అమ్మటం అనేది చాలా అసంబద్ధమైన చర్య. అందువల్ల ఇలా 2 మాటలు ఉంటాయి. ఈ 2 మాటల్లో కూడా మీరు బై బేస్డ్ ఆన్ యువర్ ఫండమెంటల్స్, అంటే కొనబోయే ముందు ఏం చేయాలి, నేను కొనాలి అనుకున్న స్టాక్ నాకు సూటబుల్లా కదా అడగాలి. అది ఎలా చేయాలి అంటే, దాని మీద క్లిక్ చేయగానే మీకు కంపెనీలో మీకు కావాల్సిన పేరు టైప్ చేస్తుంటే కంపెనీ పేరు వస్తుంది. ఇలా ఈ క్లయింట్ ఏం చేశారంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్ కొందాము అనుకుని 500 షేర్స్ యాడ్ చేస్తే చేయవచ్చా అని అడిగారు. అడగగానే అడిగిన వెంటనే ఏం జరుగుతుంది, ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్ ప్రకారం అయితే కొనవచ్చు, కానీ పోర్ట్ఫోలియో పీ రేషియో మాత్రం డౌన్, థమ్స్ డౌన్ అంటే అర్థం ఏంటి, కొద్దిగా కాంప్రమైజ్ అయి తగ్గుతోంది. అలాగే ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా, లేదు, అది కూడా డౌన్ అని ఉంది. మొత్తం అవర్ వ్యూ అన్నీ చూస్తే మా యొక్క వ్యూ ఏంటి అంటే, ఓవరాల్గా చూస్తే మాత్రం పర్వాలేదు అని వచ్చింది. అది ఎందుకు సమర్థనీయం అంటే, ఆఖరిలో ఆ రిపోర్ట్ ఎండింగ్లో, అంటే పెద్ద లాంగ్ పేజీలు కాబట్టి 2 పేజీలుగా చూపించాను, అక్కడ చివరిలో యాక్సెప్టెడ్ అని ఎస్ఎస్ రాజమౌళి గారి స్టాంప్ లాగా పడిపోతుంది. యాక్సెప్టెడ్ అంటే కొనుక్కోవచ్చు, అంటే ఈ క్లయింట్ మాత్రం రిలయన్స్ కొనుక్కోవచ్చు. వేరొక పోర్ట్ఫోలియో ఉన్న క్లయింట్ కనుక ఆయన రిలయన్స్ అడిగితే బహుశా ఆయన పర్ఫార్మెన్స్ కనుక సఫర్ అవుతుంటే ఆయనకు వద్దు అని కూడా చెప్పవచ్చు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు అడిగే సలహా, కోరుకునే అడ్వైజు మీకోసమే ప్రత్యేకంగా రావాలి, కానీ ఊర్లో వాళ్ళందరికీ పనికొచ్చిందని మీరు కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందువల్ల అంటే, మీకు ఆల్రెడీ పెట్రోలియం రిఫైనరీ స్టాక్స్ చాలా ఉంటే మీరు రిలయన్స్ కొనకూడదు, కానీ వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు, అది గమనించాలి. ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఏంటంటే, ఎల్టీఐ మైంట్రీ కొనుక్కోవచ్చు అని అడిగారు ఈ క్లయింట్. అడిగితే ఆయనకి ఏం చెప్పింది, రిజెక్టెడ్. ఎందుకని అడుగుతుంది, యువర్ ప్రపోజల్ ఈజ్ రిజెక్టెడ్ డ్యూ టు బ్రీచ్ ఆఫ్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ నామ్. అంటే మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ షేర్లు ఉన్నాయి స్వామి,
మీరు ఇది కూడా కొనుక్కుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెరిగిపోతుంది కాబట్టి దయచేసి కొనద్దు అని చెప్తుంది. మీరు కొంటారో కొనరో మీ ఇష్టం, కానీ చెప్పే పద్ధతి రూల్స్ ప్రకారం చెప్తుంది అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిగా ఇంకొకటి, నాకు ఈరోజు డబ్బులు అవసరం అండి, నా దగ్గర 50 లక్షల పోర్ట్ఫోలియో ఉంది కానీ 4 లక్షలు ఉంటే చాలు, ఏదమ్మాలో తెలియట్లేదు. ఇది దాదాపుగా ప్రతి ఇన్వెస్టర్కి ప్రతినిత్యం వచ్చే ప్రశ్న. అలా అడిగితే మీరు చేయవలసిందల్లా ఎంత డబ్బు కావాలో, ఇక్కడ ఎగ్జాంపుల్లో 4,25,000 కావాలని అడిగితే ఆయనకు వెంటనే ఏం చెప్తుంది, ఉన్న పోర్ట్ఫోలియోలో అన్నింటికన్నా పెరగటానికి అవకాశం తక్కువ ఉన్న షేర్లు ఈ రోజున్న వాల్యుయేషన్ ప్రకారం చూస్తే అవి అమ్ముకుని తీసుకోబాబు అని చెప్తుంది. ఇక్కడ చూస్తే ఇగో సుప్రీం పెట్రోకెమికల్స్ ఒకటి, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒకటి అమ్మితే మీ 4,25,000 వస్తాయి, అది అమ్ముకోండి అని చెప్తుంది. అదే కాకుండా ఎందుకు చెప్తుంది అమ్మమని చెప్పటం, దీని మూలంగా మీ పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్ ఎక్కువ సఫర్ కాకూడదు అని. ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఇలా చేయటం మూలంగా మీ పోర్ట్ఫోలియో వాల్యూ తగ్గుతుంది, డబ్బులు తీశారు కాబట్టి, కానీ నెట్ సేల్స్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. కానీ ఎబిటా చూసినా, మార్జిన్స్ చూస్తే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 9.78 ఉంటే అంతకుముందు ఇప్పుడు 9.34కే పడింది. అలాగే ఎబిటా మార్జిన్ 16.56 ఉంటే కేవలం 16.47, అంటే కొద్దిగానే కాంప్రమైజ్ అయింది. కాబట్టి మీకు డబ్బు ఏది కావాలంటే, ఎంత కావాలంటే, ఏం అమ్ముకోవాలో తెలియాలి. కొత్తగా షేర్ కొనుక్కుందాం అనుకుంటే అది మీకు సూటబుల్లో కాదో తెలియాలి. మీ పక్క ఫ్రెండ్ కొంటున్నారని మీరు కొనడం కాదు, మీ పోర్ట్ఫోలియో కోసం మీరు కొనవచ్చా లేదా తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీకు నేను కొన్ని ప్రశ్నలు సంధించాలి. ఏంటంటే, ఇన్ని తెలిసిన తర్వాత ఇప్పుడు కూడా అదృష్టం మీద ఆధారపడదామా లేక గాసిప్స్ మీద ఆధారపడి చేద్దామా అనేది మీ ఇష్టం. ఇక తర్వాత ఎప్పుడైనా లాభం రావాలి అంటే మన పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్లకి బలం పెరగాలి అని గమనించాలి, అది తెలుసుకుని తీరాలి. తర్వాత మీకు ఇంకోటి ఏం కావాలి, ఎవరు ఏమన్నా కానీ మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి, మీ పట్టులో ఉండాలి ఎప్పుడు కూడా. పైగా మీకు కావాల్సింది ఏంటి, టీవీల్లో చెప్పే సలహాలు కాదు, ఆ కంపెనీ కొనుక్కోండి, ఈ కంపెనీ అమ్ముకోండి అని చెప్పడం కాదు. మీ పోర్ట్ఫోలియోలో మీకు మాత్రమే వ్యక్తిగతంగా ఉండే సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండాలి. ఇది మీరు కూడా పొందాలి అనుకుంటే మీరు చేయవలసిన పనల్లా ప్రైమర్ అనే మెసేజ్ రాస్తూ వాట్సాప్లో కింద ఇచ్చిన నెంబర్కి 9100009891కి ఒక మెసేజ్ పంపండి. అలా పంపించినట్లయితే ముందు కోరుకున్న వాళ్ళందరూ మా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఈ సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మెసేజ్ రావడం జరుగుతుంది. ఒకవేళ వాట్సాప్ చేయటం కనుక వీలు కాకపోతే మీ ఫోన్ నెంబరు, మీ పేరు రాస్తూ కింద ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి మీరు ఈమెయిల్ పంపండి. ఈమెయిల్ కనుక పంపించినట్లయితే మీరు చేయవలసింది ఏంటంటే, ఇదంతా కూడా చేయాలి అంటే మీరు మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ మీ పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్స్ డీటెయిల్స్ అన్నీ మాకు రావాలి. కాకపోతే ఇక్కడ కంపల్సరీగా గమనించండి, మీ యొక్క ఈ క్యాష్ స్టేట్మెంట్ మాత్రమే మాకు రావాలి. మీరు ఎక్సెల్ స్టేట్మెంట్ ఇస్తాను అంటే కుదరదు, అది చేయడం సాధ్యం కాదు. అందువల్ల మీరు కంపల్సరీగా ఈ క్యాష్ షేర్ చేసుకుంటే మీకు మాకు మధ్యన నమ్మదగిన బంధం ఏర్పడుతుంది. అప్పుడు మేము చేసే సర్వీస్ కూడా అర్థం ఉంటుంది. లేకపోతే ఊర్లో ఉన్న షేర్లన్నీ ఎక్సెల్లో ఎంటర్ చేసి నాకు పంపిస్తే మేము చేయటం సాధ్యం కాదు. కాబట్టి ఈ క్యాష్ పంపాలి. ఆ ఈ క్యాష్ పంపాలి అంటే మీకు ఇబ్బంది వస్తున్నట్లయితే మీరు మీ ఫోను, మీ పేరు, మీ యొక్క ఈమెయిల్, ఫోన్ నెంబర్ చేస్తూ ఈమెయిల్ చేస్తే మా టీమే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఆ సర్వీస్ స్టార్ట్ చేయగానే మీకు ఈ సర్వీస్ ఫ్రీగా ఒకసారి ఇవ్వడం సాధ్యపడుతుంది. ఇవన్నీ పొందాలి అంటే మీరు మీ అంతటా మీకు మీ పోర్ట్ఫోలియోని బలపరచాలి, దాని ద్వారా లాభాలు రావాలి, నేను గర్వంగా సంపాదించుకుంటున్న నమ్మకం రావాలి. ఇవన్నీ చేయాలి అంటే కొద్దిగానన్నా శ్రమ పడాలి. ఆ శ్రమ అనేది 95% శ్రమ మేము పడుతున్నాం, ఒక్క 5% శ్రమ మీరు పడితే లాభాలన్నీ మీ దగ్గరే ఉంటాయి. కాబట్టి దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయరని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకోసం మీరు కష్టపడటం ఇప్పుడే ప్రారంభిస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాం ఇంతటితో ముగిస్తున్నాను.